శర్వాణి శశిశేఖరంఘ్రియుగళీ దివ్యార్చన ప్రస్ఫురద్ బ్రహ్మానందమరందపాన సుహితస్వాంతా ప్రశాంతా సదా ఏ స్మృత్యా సమకామకోటిఘటన వ్యాపారకల్పద్రుమా కాంచాం సిద్ధిగతాన్ జగద్గురువరాన్ శ్రీచంద్రచూడాన్ భజే జ్ఞానేన రంశం అథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్వివిధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. వివాహ ప్రకరణం. వివాహంలో ప్రధానమైనటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. అటువంటి వాట్లల్లో యుగఛద్రాభిషేకం, దాని గురించినటువంటి ప్రసంగం అంతా కూడా మనం చేశాం. తర్వాత యోగధారణ, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. మంగళసూత్రధారణ, వాటి గురించినటువంటి విశేషాలు కూడా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ప్రధానంగా మంగళసూత్రాన్ని గురించి ఎక్కువగా ప్రాముఖ్యం, ప్రపంచంలో ప్రచారము వివాహాన్ని గురించి చేస్తూ ఉంటారు. సహజంగా ఏ స్త్రీకైనా మంగళసూత్రం ఉందన్నట్టయితే ఆమె వివాహం చేసుకున్నటువంటి స్త్రీ అనేటటువంటి నిర్ణయం లోకంలో ప్రబలంగా ఉన్న విషయం సత్యం. దాన్ని ఈ ఆశాసాన సోమనసం అనేటటువంటి మంత్ర వ్యాఖ్యానంలో విద్యారణ్య స్వామి కూడా కంఠంలో మంగళసూత్రం స్త్రీకి వివాహ అయినట్టుగా లింగం గుర్తు అని కూడా అన్నారు. ఆయన కూడా అన్నారు. విద్యారణ్య స్వామి కూడా ఆ మాట రాశారు. కాబట్టి ఇది ఎంతో ప్రాచీన కాలంగా జరుగుతుండేటువంటి సంప్రదాయాలు. వీటిని మనం కాదంటానికి ఎవరికీ అధికారం లేదు. వరుడు వధువు మెడలో మంగళసూత్రాన్ని ధరింపచేస్తూ ఈ శ్లోకంతో, శ్లోకమంత్రం అంటారు. కొన్ని శ్లోకాలు మంత్రరూపంగా ఉంటాయి. అవి శ్లోకములని మామూలు ఏదో కాళిదాసు రచించినటువంటి కావ్యాల్లో శ్లోకాలు లాంటివి మాత్రం కాదు. రామాయణం ఉందనుకోండి, వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణ శ్లోకం, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారద పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగము అన్నాడు అనుకోండి. దానికి ఎంత పవిత్రతో, అది సాక్షాత్తు గాయత్రి మంత్రం అని దానికి ప్రసిద్ధి. ఎందుకంటే 24 అక్షరాలు, 24,000 శ్లోకాలు రాశాడు ఆయన. ఒక్కొక్క శ్లోకానికి గాయత్రి మంత్రంలో ఒక్కొక్క అక్షరం మొట్టమొదట్లో పెట్టాడు ఆయన. తత్సవితుర్వరేణ్యం అనే గాయత్రి మంత్ర ప్రారంభంలో తకారం ఉంటే, అలాగే మొదటి 1000 శ్లోకాల ప్రారంభంలో తపస్వాధ్యాయ నిరతంలో తా పెట్టాడు. అట్లా క్రమక్రమంగా అది గాయత్రి మంత్ర స్వరూపం అన్నమాట. ఆ శ్లోకాలని పారాయణ చేస్తే దానివలన ప్రత్యేక ప్రయోజనం, ఏ పరిస్థితులలో ఏ ఘట్టాన్ని మనం పారాయణ చేస్తే దాంట్లోంచి మనం బయటపడతాము అని ఎంతోమంది దాని మీద అనేక రకాల శాస్త్రాలు చెప్పారు. అనేక పురాణాల్లో ఉంది ఈ విషయాల గురించి. కానీ కావ్యాలు రచించినటువంటి కాళిదాసు మొదలైన వాళ్ళ యొక్క శ్లోకాలకి అంత విలువ ఎలా ఉంటుంది? మహర్షి కదా ఆయన. వ్యాస మహర్షి కానీ, వాల్మీకి మహర్షి కానీ, ఇలాంటి వారు రచించినటువంటి శ్లోకాలకు ఉండే గౌరవం వేరు. అలాంటిదే ఇక్కడ కూడా మాంగళ్యతంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వంజీవ శరదాం శతం అని అంటూ ఆమె వధువు యొక్క కంఠం కాలంలో అలంకారంగా అతను ఈ మంగళసూత్రాన్ని ధరింపజేస్తాడు. దాంట్లో అతను మాట్లాడుతున్న మాటలు ఏమిటి అంటే, నేను మంగళతంతు, మాంగళ్యతంతు, తంతు శబ్దానికి అర్థం దారము అని అర్థం అనమాట. దాంట్లో గుచ్చి మంగళసూత్రాన్ని స్వర్ణంతో తయారు చేయిస్తారు. మనం అనుకుంటూనే ఉన్నాం, యుగఛద్రాభిషేకం దగ్గర స్వర్ణోదకాన్ని పోయాలి, దానికి ఉండే విలువ వేరు అని ఎన్నో విశేషాలు వేదాల్లో ఎక్కడెక్కడ స్వర్ణాన్ని గురించినటువంటి ప్రశంసలు, వాటినన్నిటినీ కూడాను మనం చెప్పాం. మళ్ళీ ఇక్కడికి వచ్చాము, మంగళసూత్రం దగ్గరికి వస్తే అక్కడ కూడా స్వర్ణమే. అలాంటి దాన్ని ఒక దారంతో గుచ్చి ఆమె మెడలో ధరింపచేస్తున్నాడు. ఇది మమ జీవన హేతున అని అంటున్నాడండి. నా జీవనానికి ఇది కారణము అని అంటున్నాడు. ఎప్పుడు కూడా భార్యాభర్తలలో వారి యొక్క అదృష్టాలు ఈ వీరికి, వీరి అదృష్టాలు వారికి, ఇద్దరికి కూడాను ఉండటానికే ఈ వివాహ నిబంధనం అనేటటువంటి బయలుదేరింది. కేవలం ఆమె యొక్క సౌభాగ్యం ఆమె కోరుకోవటం కానీ, ఇతని యొక్క యోగక్షేమాలు ఇతను కోరుకోవటం కానీ అలా ఉండదు వివాహం అంటే.
ఉభయులకి సమానంగా ఇద్దరికీ అన్యోన్యంగా వారు ఉభయులు కూడా సౌమనస్యాన్ని కోరుకుంటూ ఉండాలి. కానీ ఎవరి దారి వారిది అనేటటువంటి సిద్ధాంతాలు ఎప్పుడు పొరపాటుగా కూడా వివాహంలో మనం మాట్లాడకూడదు. అందుకని మమ జీవన హేతున అని ఒక మాట మాట్లాడుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే నీ నీ యొక్క పూజ, పాతివ్రత్య మహిమ, తపోబలం ఇలాంటి వాటి వలన నాకు పరిపూర్ణమైన ఆయుర్భాగ్యం కలిగే అవకాశాలు కూడా నాకుంటాయి. నేను చేసే పుణ్య విశేషాల వలన నీకు అనుగ్రహం కలిగే అవకాశం నీకుంటుంది అని ఆ భావాలతో మాట్లాడుతున్నాడనమాట. కంఠే బధ్నామి శుభగే, పై పంక్తిలో ఆ మాట కూడా అన్నాడు. త్వంజీవ శరదాం శతం అని అన్నాడు. నువ్వు 100 సంవత్సరాలు హాయిగా ఆనందంగా జీవించవలసిందిగా నేను కోరుతున్నాను అని ఉత్తరవాక్యంలో ఆమెకు 100 సంవత్సరాలు కాంక్షిస్తున్నాడు. తను కూడా 100 సంవత్సరాలు ఉండటానికి ఇదే నాకు కారణం అని కూడా అంటున్నాడు. శుభగే అని ఇంకో మాట మాట్లాడాడు. సౌభాగ్యవంతురాలైనటువంటి ఓ వధువు, ఆమెకు సౌభాగ్యం ఈ వివాహ అనంతరం ఎన్నో సౌభాగ్యాలు ఆమెకు తటస్థపడే అవకాశాలున్నాయి. అటువంటి సౌభాగ్యవతి అయినటువంటి ఆ వధువుతో మాట్లాడుతూ అలంకారాణం అలంకారం వంటిది ఎలాంటిదంటే ఇంకా ఏదైనా స్వర్ణ బంగారంతో, మణులతో, వజ్రాలతో ఏదైనా కొన్ని ఆభరణాలు మెడలో వేసుకోవచ్చు, వేసుకోలేకపోవచ్చు. కొంతమంది వేసుకుంటారు. ధనవంతులైనట్టయితే, ధనం ఉన్నట్టయితే పెట్టుకుంటారు. ఎన్ని ఉన్నప్పటికీ మంగళసూత్రానికి ఉన్న విలువ దేనికి లేదు. ఒకవేళ అవి అలంకారాలు మనకు లేవనుకోండి, మన దగ్గర ధనం లేదు, బంగారంతో మనం అలంకారాలు చేయించుకోలేకపోయినాం, కానీ ఇది ఒక్కటి చాలు. ఇదే గొప్ప అలంకారం అన్నమాట దానికి అర్థం. మిగతావి ఎన్నున్నా ఇది లేకపోయిన తర్వాత అవన్నీ అలంకారములని చెప్పుకోవడానికి కూడా అవకాశాలు లేవు. ఏవీ లేకపోయినా ఇది ఒక్కటి ఉన్నా ఇదే అలంకారం అని చెప్పడానికి కూడా అవకాశం ఉందన్నమాట దానికి అర్థం. అలాంటిది మంగళసూత్రం అంటేను. నువ్వు 100 సంవత్సరాలు జీవించి ఉండాలి అని అన్నారండి. ఈ రకంగా ఈ విధానంలో, వివాహ విధానంలో మంగళసూత్ర ధారణం అయిన తర్వాత యాజ్ఞిక పద్ధతిలో ఆపస్తంభ మహర్షి చెప్పినటువంటి సిద్ధాంత ప్రకారంగా వధూవరులు ఉభయులు కూడాను శిరస్సు యందు తండుల ప్రక్షేపం అనగా అక్షతారోపణం అంటారు దీని పేరు. అది చేయడం అనేటటువంటిది సంప్రదాయంగా ఉంది. దానికోసమని 6 మంత్రాలు ఉన్నాయని, ఆ 6 మంత్రాలు ఈ తండుల ప్రక్షేపణ కోసమే వినియోగం చెయ్యాలి అని ఆపస్తంభ మహర్షి తన గృహ్య సూత్రంలో ఈ రకంగా నిర్ణయించారు. ఆ నిర్ణయించినప్పుడు అవి ఆ 6 కూడా ఈ తండుల ప్రక్షేపణం అంటే బియ్యం ఒకరి శిరస్సు యందు ఒకరిని ఉంచుకోవటం అనమాట. ఇదే అక్షతారోపణం అంటారు దాని పేరు. దానికోసమని 6 మంత్రాలు చెప్పారు. చూద్దాం మనం మంత్రార్థాలు విచారణ అంతా కూడాను. ప్రజాపతి స్త్రియాన్యశ ముష్కజోరదధాత్సపం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా అని అంటున్నాడండి. ప్రజాపతి ఈమె యందు ఆ కీర్తి సంపాదకం, కీర్తిని ఉంచాటండి. కీర్తి కారణమైనటువంటి పురుషుని యొక్క వీర్యాన్ని ఆమె యందు ఉంచటానికి ఆయన సంకల్పించాడనమాట దానికి అర్థం. ఏది చేసినా దేవతలు చేసినట్టుగానే కనపడుతోందండి. ఈ వివాహ మంత్రాలు చూసినట్లయితే ప్రతిదీ దేవతల ద్వారా నడుస్తున్నట్టుగా కనపడుతోంది, కానీ స్వతంత్రంగా మనంతట మనం చేస్తున్నట్టుగా కనపడటలేదు. అంటే అది న్యూనత అంటారా, తక్కువ అంటారా, ఎక్కువ అంటారా, గొప్ప అంటారా, ఏమంటారు మీరు అని అంటే, ఇదేమిటండి మనం చేసుకుంటూ వాళ్ళు చేశారంటాం ఏంటండి, కాబట్టి అదేం నాకేం పెద్ద నచ్చలేదండి అని ఒకవేళ ఎవరైనా అనుకోవచ్చు. కానీ నేను అలా అన్నాను. నేను కాకపోయినా చాలామంది అంటారు కూడాను. ఏమంటే దేవతల ద్వారా జరుగుతోంది అంటే గౌరవం కదండి. ఎందుకంటే దేవతలకు ఉండే శక్తి సామర్థ్యాలు వేరు, వారు చేశారు అంటే ఉండేటటువంటి గౌరవం వేరు, వాళ్ళ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందన్నమాట దానికి అర్థం. అందుకోసమని ఆయన ఆమె యందు కీర్తి కారణమైనటువంటి పురుష వీర్యాన్ని దాంట్లో ఉంచటం అనే ప్రసంగాన్ని ఆయన చెబుతున్నారు. ప్రజాపతి స్త్రియాన్యశ అంటే పురుషుని యొక్క వీర్య ప్రాబల్యం చేత, ఆమె యందు ఉంచబడినటువంటి వీర్యం యొక్క మహిమ చేత తర్వాత ఆమెకు సంతానం కలుగుతుంది కదా. ఆ సంతానం పురుషులు, స్త్రీలు ఎంతమంది పుడతారో మనం తెలియదు కదా. ఒక్కొక్కళ్ళు ఎంత ఎంత గొప్ప గొప్ప వాళ్ళు అవుతారో. ఒక ఆయన చాలా గొప్ప ఉన్నతాధికారి కావచ్చు, దేశాన్ని పరిపాలించేవాడు కావచ్చు, ఒక ఆయన గొప్ప విద్వాంసుడు కావచ్చు,
ఒక ఆయన గొప్ప మహా తపస్సంపన్నుడు కావచ్చు, ఒక ఆయన గొప్ప యోగీశ్వరుడు కావచ్చు, చెప్పలేము. వాళ్ళ 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 అదృష్టాలు ఎలా ఉంటాయో ఏమిటో తెలియదు. అందరికీ ఈమె తల్లి. కాబట్టి వాళ్ళకి వచ్చినటువంటి కీర్తంతా కూడా ఈమె ద్వారానే వస్తుంది. ఏ తల్లికందో గాని మహానుభావుడండి, ఈయన చాలా గొప్పవాడండి అని తల్లి పేరు చెప్పుకుంటారండి. మామూలు మాటలు కావు ఇవన్నీ కూడాను. అంచేత ఆ కీర్తంతా కూడా తల్లికే వర్తిస్తుంది అన్నమాట దానికర్థం. అలాంటి ఆమె యందు కీర్తి సంపాదకమైనటువంటి పురుషరేతస్సుని ఆమె యందు ఉంచడం, తద్వారా ఆమెకు ఇతనికి కీర్తి రావడం కోసమని ఈ మంత్రాల్లో భావాలని కూడా చెబుతున్నాడు. కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా. అందుకోసమని సృష్టి అండి. ప్రజాపతి గారు ఎందుకు దీంట్లో పూనుకుంటున్నాడు అని నాకు ఒక అనుమానం. అంటే ఆయన సృష్టికర్త కదండి ఆయన. అంచేత సృష్టి చెయ్యాలి. ఇదంతా కూడా సృష్టే. మనందరినీ సృష్టిలో ఉపయోగించుకుంటున్నాడనమాట దానికి అర్థం ఆయన. చూడండి భాగవతంలో ప్రసంగంలో మాట్లాడుతూ ప్రజాపతి మొట్టమొదట్లో ఒక సృష్టి చేశాడు. ఆ సృష్టి ఎవరో తెలుసా? సనక సనందనాదుల్ని సృష్టించాడు మొట్టమొదట్లో. వాళ్ళు పుడుతూనే జ్ఞాన వైరాగ్య లక్షణ సంపన్నులై పుడతారు వాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ జ్ఞానులు, విరక్తులు, ఎక్కడా ప్రపంచకంతో సంబంధం ఉండదు. అలాంటి వాళ్ళనమాట. వాళ్ళని పిలిచి, అబ్బాయి నేను సృష్టికర్తని, ఈ పైన సృష్టి చేద్దామని అనుకుంటున్నాను, నాకు మీరు అండగా ఉండాలి, సహాయం చేయాలి అని అడిగాడు. మేము అలాంటివి చెయ్యం, మేము విరక్తులం, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయినారు. సరే ఏమిట్రా ఇలా జరిగింది అని అనుకున్నాడు. మళ్ళీ తర్వాత ఆయన నవ ప్రజాపతులను సృష్టించాడు. అంటే కర్దమ ప్రజాపతి ఇలాంటి వాళ్ళందరినీ సృష్టించాడు. సృష్టించిన తర్వాత వాళ్ళందరినీ పిలిచాడు. అబ్బాయిలారా, ఈ పైన సృష్టి జరగాలి, మీరందరూ నాకు సహాయంగా ఉండాలి అని అడిగాడు. అలాగే నాన్నగారు మీరు ఎలా చెబితే అలా వింటామండి అన్నారు వీళ్ళు. వీళ్ళు పనికొస్తారా అనుకున్నాడు ఆయన. అప్పుడు వాళ్ళ ద్వారా ఈ ప్రపంచకంలో బ్రహ్మాండమైనటువంటి సృష్టి అంతా జరిగిందని, కర్దమ ప్రజాపతికి ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే దేవహూతిని తీసుకొచ్చి ఇచ్చాడని, ఇదంతా పెద్ద కథలన్నీ కూడా భాగవతంలో చాలా పెద్ద విచారణలు ఉన్నాయి. అంటే ఏంటంటే ఇంచుమించుగా నేను ఎందుకు చెప్పొచ్చానంటే ప్రజాపతి గారి సృష్టి కార్యక్రమంలో మనందరినీ కూడాను వినియోగించుకుంటాడు. మీరందరూ వివాహం చేసుకోండి అని చెబుతాడు. అంటే వివాహం చేసుకోండి అని అన్నాడు అంటే సాంతం వివాహం చేసుకుని తీరాలని అర్థమేం కాదు. ఆ సనక సనందనాదులు చేసుకున్నారా? వాళ్ళు మరి సృష్టి కార్యక్రమంలో ఒప్పుకున్నారా? మేము విరక్తులం, జ్ఞాన వైరాగ్య సంపన్నులం అంటూ వాళ్ళు అక్కడి నుంచి ఊర్ధ్వరేతస్కులై పుడుతూనే అలా వెళ్ళిపోయినాడు. వ్యాస మహర్షికి శుక మహర్షి కుమారుడుగా పుట్టాడు. పుడితే ఆయన పిలిచి, అబ్బాయి నువ్వు వివాహం చేసుకో అని చెప్పాడు. వివాహం ప్రతిబంధకం నాన్నగారు, అది జ్ఞానానికి ప్రతిబంధకం, అది నేను చేసుకోను, చాలా ప్రమాదం, అది పనికిరాదు అని అంటూ ఆయన అక్కడి నుంచి ఎం ప్రవ్రజంతం అనుపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నాడు. అదేమిటండి, తండ్రి కదా, కనీసం వెడుతున్నానని చెప్పడం కానీ ఏం లేదు. ఎం ప్రవ్రజంతమనుపేత కృత్యం. ఆయనకి ఏదైనా మరి జాతకర్మ, నామకరణ, అన్నప్రాసన, చౌలం, ఉపనయనం, సంస్కారం, వివాహం ఇవన్నీ చేయొద్దు తండ్రి, ఏమీ లేవు. జ్ఞాని కదండి. అలాంటి వాడికి దేహ సంబంధమే లేదు, దేహంతో తాదాత్మ్య సంబంధం లేదు. లేనివాడికి ఇంకా ఉపనయనాది సంస్కారాలు ఏంటండి? ఎవరికి ఉపనయనాది సంస్కారాలు? దేహానికి, దేహమందు తాదాత్మ్యాభిమానం కల వాళ్ళకి, నేను దేహిని, నేను అని అనుకునేటటువంటి అహంకారం కల వాళ్ళకి ఈ సంస్కారాలని మీరు దానికి అర్థం అనమాట. అలాంటి వాడు కాదైనా పుత్రేతి తన్మయత జాతరవోభినేదుస్తం సర్వభూత హృదయం ముని మానతోస్మి. అక్కడి నుంచి పుత్రా అని పిలిచాడు. అయినా సరే పెడుతున్నాడు కదా అని పిలిస్తే చెట్టల్లోంచి ఓ అయిన పలికాడు ఆయన. అంటే సర్వాంతర్యామిగా ఉన్నాను నేను, నీకు నా యందు నువ్వు కేవలం పుత్రత్వ బుద్ధి కానీ, నాకు నీ యందు పితృత్వ బుద్ధి కానీ ఏమీ లేదు, సర్వం బ్రహ్మమయంగా నేను చూస్తున్నాను అని చెప్పాడు. కాబట్టి అలా మహాత్ములు కొంతమంది విరక్తులైన వాళ్ళందరూ అలా ఉంటూ ఉంటారు. ఆ విషయం ఎడంగా పెట్టండి. ప్రస్తుతం మనం వివాహ ప్రకరణలో ఈ మాటలు చెప్పకూడదు. ఎందుకంటే వివాహానికి సంబంధించి వివాహాన్ని పోషించేటటువంటి మాటలు మాట్లాడాలి కానీ వివాహం పట్ల విరక్తి కలిగేటటువంటి కబుర్లు మాత్రం మనం చెప్పకూడదు. అది వేరు, అది వేదాంత శాస్త్రంలో చెప్పే కబుర్లు, అవన్నీ ఎడంగా ఉంచండి, అలా ఉంచండి. అందువలన ఇప్పుడు ఆయన మనందరినీ కూడాను ఉపయోగించుకుంటున్నాడు బ్రహ్మదేవుడు. మనకి వివాహాలు అయ్యేటట్టుగా చేస్తున్నాడు, ఆ తర్వాత సంతానం కలిగేటట్టుగా ఆయనే చూస్తున్నాడు. అందుకనే ఈ మంత్రాల్లో కూడా ప్రజాపతి శబ్దంతోనే ప్రారంభం అసలు. అంతా ఆయనేనండి సృష్టికర్త. ప్రజాపతి స్త్రియాయశ ముష్కజోర దధాత్సపం
కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజయేహమా. అందుకోసమని నన్ను ఈ రకంగా నువ్వు పొందవలసిందిగా కోరుతున్నాను అంటూ ఈ మంత్రాల్లో ఆయన కొంచెం రహస్యమైన విషయాలు కూడా దీంట్లో పెడతాడు. మరీ పబ్లిక్లో మాట్లాడటానికి కొన్ని ఇబ్బందిగా ఉండే పదాలు కూడా ఉన్నాయి. కానీ అవన్నీ నేను స్వయంగా అంత మరి మాట్లాడటం అనేది నాకు అంతగా పెద్దగా ఇష్టం ఉండదు. కాబట్టి అందరికీ తెలిసిన విషయాలే ఇవన్నీ కూడాను. అందుకోసమని అలాంటి శరీరంలో పురుషుని యొక్క సంతాన కారణమైనటువంటి వీర్యాన్ని గోప్యంగా దాచి ఆమెలో ఉంచడం కోసం చేసిన ప్రయత్నం అంతా కూడాను దీని గురించినటువంటి విషయాలన్నీ మన దీంట్లో మాట్లాడాడండి. అయి తర్వాత మా భార్య నన్ను పొందవలసిందిగా నిన్ను కోరుతున్నాను. వివాహం అయిన తర్వాత వీళ్ళుభయుల యొక్క సంబంధము, తద్వారా కలిగేటటువంటి సంతాన ప్రాప్తి, దీని గురించి అన్ని విషయాలు మాట్లాడాడండి. రెండో మంత్రంలో మాట్లాడుతూ అంటున్నారు, మోదః ప్రమోద ఆనంద ముష్కయోర్నిహిత సపః శ్రుత్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే అని రెండో మంత్రం అక్షతారోపణ చేసేటప్పుడు ఇంకో రెండో మంత్రం అన్నమాట. దానికి అర్థం 6 మంత్రాలు చెప్పాడు దీంట్లోనూ. దాంట్లో ఇదో మంత్రం. దాంట్లో ఏమంటున్నాడంటే క్రమక్రమంగా మోదము, ప్రమోదము, ఆనందము అని అన్నాడండి. వీళ్ళు ఉభయుల యొక్క సంబంధం ఎలాంటిదంటే రాను క్రమక్రమంగా మోదం మొదట్లో, తర్వాత ప్రమోదం, తర్వాత ఆనందం. అబ్బో, ఇప్పుడు మనం వాళ్ళని పట్టలేకుండా ఉన్నాం. ఎక్కడంటే వాళ్ళంతా ఆకాశంలో సంచరిస్తున్నారు. మొట్టమొదట్లో మాదిరిగా ఉన్నారు, ఇప్పుడు చాలా వ్యవహారంతో ముదిరిపోయింది. కాబట్టి అలాంటి మోద ప్రమోద ఆనందాలన్నీ కూడా అనుభవిస్తున్నారండి. ఏమండి, మోదం అంటే ఏమిటో, ప్రమోదం అంటే ఏమిటో కొంచెం వివరిస్తారా అని అడిగినట్లయితే, ఎవరైనా కొత్త విషయం ఎవరైనా ఒకటి చెప్పారనుకోండి, అబ్బాయి నువ్వు పరీక్షలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినావురా అని ఎవడన్నా చెప్పాడనుకోండి, చాలా బాగుంది, చాలా బాగుంది ఆనందపడుతూ ఉంటాడు. నీకేదో ₹1,00,00,000 నీకు లాటరీ వచ్చిందిరా ఎవరైనా చెప్పాడనుకో, అబ్బా బ్రహ్మాండం అండి, ఆశ్చర్యం అంటాడు. దాన్ని మోదము అంటారు. అలాగే నీ కుమారుడు పుట్టాడని తెలిసిందిరా, అబ్బాయి చెప్పారు రా అన్నాడు అనుకోండి. అటువంటి అంటే ఎప్పుడు విననటువంటి విషయాలు, మరీ ఆనందాన్ని కలగజేసే విషయాలు ఎవరైతే చెబుతారో, ఎవరైతే వింటారో, అప్పుడు వాడికి కలిగేటటువంటి చిత్తవృత్తి ఎలా ఉంటుందంటే దాని పేరు మోదము అని అంటారు. తర్వాత ప్రమోదము అని అంటారు. అంటే చాలా కాలంగా తను ఒక విషయం కోసం ఆలోచిస్తున్నాడండి. నాకు ఈ ధనం రావాలి, వాడి చేతిలోంచి ఎప్పుడు వస్తుందా ఏమిటా అనుకుంటున్నాను. ₹1,00,00,000 అనవసరంగా వాడికి ఇచ్చాను నేను, వాడి దగ్గర నుంచి రావటం లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అని అనుకుంటూ వాడు ఊరికే అదే పనిగా ఆలోచిస్తున్నాడు. అనేక రకాల ఉపాయాలు కూడా ఆలోచిస్తున్నాడు. అనుకోకుండా వాడు పట్టుకొచ్చేసి వచ్చేస్తున్నాడు, డబ్బు వచ్చేసింది అన్నారు, వచ్చిందనుకోండి, దాన్ని ఏమంటారంటే ప్రమోదము అంటారు. ఆ తర్వాత దానికంటే ఇంకానొక ఆనంద శబ్దం కూడా ఇంకోటి ఉందండి. ఇది కూడా ఇంచుమించుగా అలాంటిదే. అంటే స్త్రీ పురుషుల యొక్క సంబంధం, తద్వారా కలిగేటటువంటి ఆనందం, ఇవన్నీ కూడాను అవి మోదః ప్రమోద ఆనంద ముష్కయోర్నిహిత సపః శ్రుత్వేవ కామస్య తృప్యాణి. ఇప్పుడు నాకు ఎలా ఉందంటే చాలా ఆనందంగా ఉన్నాను అని చెప్పాడండి. ఏమిటయ్యా అంటే శృత్వేవ అని ఒక ఉపమానం చెప్పింది శృతి ఇక్కడ. శృత్వేవ అంటే ఏమిటి అని మనం ఆలోచించినట్టయితే, దక్షిణానాం ప్రతిగ్రహే శృత్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే అని ఉంది. వివాహాలు అనేక రకాలు అని ధర్మశాస్త్రకర్తలు చెప్పారు. మనుస్మృతిలో మనువు గారు కూడాను బ్రాహ్మ వివాహమని, రాక్షస వివాహమని, తర్వాత గాంధర్వ వివాహమని, ప్రాజాపత్య వివాహమని అనేక రకాల వివాహాలు చెప్పారు. అటువంటి దాంట్లో మరి యజ్ఞయాగాది కర్మానుష్ఠానాల కాలంలో ఆయన యజమానుడు, యజ్ఞం చేసేటటువంటి యజమానుడు, ఆయనకి ఒక కుమార్తె కనుక ఉన్నట్లయితే ఆ సందర్భంగా ఈ ఋత్విక్కులలో ఎవరైనా ఒకతను వివాహం కావాల్సిన వాడు ఉన్నప్పుడు, ఒకవేళ కుదిరితే వీళ్ళిద్దరికీ అతను దక్షిణారూపంగా కన్యనిచ్చి వివాహం చేయుట అనేటటువంటి సంప్రదాయం ఒకటి ఉంది. అతను మామూలుగా యజ్ఞానికి పిలిస్తే ఋత్విక్కుగా వెళ్ళాడండి. అతనికి వాళ్ళ అమ్మాయినిచ్చి వివాహం చేస్తాడని అతనికేం తెలుసు? మామూలుగా ఋత్విక్కులందరికీ ఏం డబ్బు ఇస్తాడో దక్షిణ, ఏదో 1000, 10,000, 50,000, 1,00,000 ఏదో ఇస్తాడు కదా, అది అతనికి కూడా వస్తుంది అనుకుని వెళ్ళాడే కానీ కన్యాదానం చేస్తాడని, కన్యాలాభం, కన్య కూడా దక్షిణగా నాకు సంప్రాప్తిస్తుంది అని అనుకోడు కదా. ఆ రకంగా అనుకోకుండా వెళ్ళినటువంటి వాడికి ఆ యజమానుడు యొక్క కుమార్తె ఆమె భార్యగా దక్షిణగా ఇచ్చి ఇతనికి వివాహం చేయటం, తద్వారా ఇతని కలిగినటువంటి ఆనందం ఎలాంటిదో
అదిగో అలాంటి ఆనందాన్ని నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు అని వరుడు అక్షతారోపణ చేసుకుంటూ చెప్పే మాటలు అన్నమాట. అదిగో అలా మాట్లాడాడు. అలాంటి దాన్ని ఆనందం అని అంటారు అన్నమాట. దానికి అర్థం కామస్య తృప్తిం ఆనందం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనంద ముష్కయోర్నిహిత సపః శ్రుత్వేవ కామస్య తృప్యాణి దక్షిణానాం ప్రతిగృహే అని అన్నాడు. తర్వాత మాట్లాడుతూ అంటాడు మరో మంత్రంలో మనసశ్చిత్తమాకూతిం వాచస్సత్యమసీమహి పశువునాగం రూపమన్నస్య యశశ్రీ శ్రయతాం మయీ అని అనుకుంటున్నాడండి. అతను అంటాడు మనసశ్చిత్తం, మనస్సుకు సంబంధించినటువంటి చిత్తం అంటే విజ్ఞానం అన్నమాట. మనస్సులో కదా మనం ఆలోచించేది. విజ్ఞానం అంతా కూడా తెలుసుకుంటున్నాం గురువుల వలన. ఆ విజ్ఞానం అంతా మన మనస్సులో కలుగుతోంది. అలాంటి మనస్సు యొక్క చిత్తం అంటే విజ్ఞానం అన్నమాట. అలాగే ఆకూత్యం, ఆకూతి శబ్దానికి సంకల్పము అని అర్థం. అంటే విజ్ఞానము మనస్సుకు సంబంధించిందే, ఆకూతి కూడా మనస్సుకు సంబంధించిందే, కానీ తేడా ఉంది. అదేమో సంకల్ప రూపంగా ఉంటుంది, ఇదేమో జ్ఞానరూపంగా ఉంటుందన్నమాట. ఇలాంటివి ఉన్నాయే. వాచసత్యమసీమహి. ఇప్పుడు నేను ఈ రోజున ఈ వధువుని వివాహం చేసుకుంటూ అక్షతారోపణ చేసుకుంటూ నేను ఇప్పుడు ఏం నా మనసులో ఏముందో నీకు తెలుసా, ఏమిటో చెబుతున్నాను విను అని అంటూ మానసికమైనటువంటి విజ్ఞానాన్ని అలాగే సంకల్పాన్ని ముందు అనేక రకాల ఆలోచనలు మన ఉభయలం కూడా ముందు చెబుతాడు. గృహాన్ భద్రాన్ సుమనసః ప్రపద్యే వీరగ్ని వీరవతస్సు వీరాను ఇరాంభతో ఘృతముక్షమాణాస్తే స్వాగం అంటూ ముందు గృహప్రవేశం, నూతన వధువు గృహప్రవేశంలో కబుర్లు చెబుతాడు. అలాంటివి అన్నీ కూడాను ఆలోచిస్తున్నాను నేను. వాచసత్యమసీమి అన్నాడండి. వాక్కు యొక్క సత్యత్వాన్ని కూడా నేను పొందుతున్నాను అన్నాడు. అంటే ఈ పైన జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితి అన్నమాట. అంటే ఇదివరకు దాకా బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నాడు, ఎక్కడో గురుకులంలో తిన్నాడు, తిరిగాడు, ఏదో జరిగిపోయింది, ఎలా వ్యవహరించాడో ఏమో ఎవడు తెలుసు ఆ విషయం, అదంతా ఎడంగా పెట్టు. ఇప్పుడు ఈమెతో వివాహం అయింది అంటే జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. ఒక మాటకు ఒక మాట మాట్లాడకూడదు. మాట్లాడినట్టయితే దీనివలన వచ్చే పరిణామాలు ముందు భవిష్యత్తులో చాలా అనర్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాక్సత్యత్వాన్ని అంటే ఉన్నది ఉన్నట్టుగా యథార్థ భాషణం అనేది ఉంది, దాన్ని ఈ రోజున నేను పెడుతున్నాను. ఎందుకోసం అంటున్నావు ఇలాంటి మాటలన్నీ అంటే ఏదైనా బెదిరిస్తున్నావా, లేకపోతే ఏదైనా హెచ్చరిక ఇది? అలా ఏం కాదు. మరి ఎందుకంటే నేను మొట్టమొదట్లో ధర్మేచ అర్థేచ కామేచ త్వయీషా నాతి చరితం యా నాతి చరామీది వరఃప్రతివచనం అని ధర్మం కానీ అర్థం కానీ కామం కానీ ఈ విషయాల్లో ఈమెను నువ్వు అతిక్రమించకూడదు అని వాళ్ళు అడిగితే నేను అతిక్రమించను ప్రతిజ్ఞ చేశాడు. ఈ రోజున కన్నా అతిక్రమించాడో అబద్ధం ఆడినట్లే. కాబట్టి అది వాక్సత్యత్వానికి దూరమైపోతాడు మనిషి అన్నమాట. కాబట్టి నేను బద్ధుణ్ణై ఉన్నాను, ఇప్పుడు స్వేచ్ఛ లేదు. ఇదివరకు దాకా బ్రహ్మచారి, ఎక్కడికి వెళ్ళాడో ఏం చేశాడో ఏమిటో ఎవరికి చెప్పినా చెప్పకపోయినా ఏం జరిగిందో మనకు తెలియదు ఆ విషయాలు. కానీ ఈ పైన ప్రతి విషయం కూడా ఆమెకు తెలియాల్సిందే. కాబట్టి వాక్సత్యత్వం ఉండకపోయినట్టుదే ప్రమాదాలు వస్తాయన్నమాట. దానికి అర్థం వాచసత్యమసీమహి పశూనాగం రూపమన్నస్య. పశువునాం రూపం అండి అంటే పశువులు, ఇల్లనగానే పశు సంపత్తి అండి. నువ్వు శోనాస్మి సుషదాభవ, పాత్మశువులు చతుష్పాత్మశువులు అన్నింట్ల విషయంలోనూ నువ్వు సుఖంగా అందరికీ కూడాను అధిపతిగా ఉంటూ చూసుకుంటూ ఉండాలి అని గృహస్థాశ్రమంలో వాడు మొదట్లోనే చెప్పున్నాడు. మంత్రాల్లో కూడా అడుగడుగునా కూడా అవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి అనేక పశువులు గోవులను కూడా కాపాడుతూ ఉండాల్సినటువంటి అవసరం మందేనండి. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వాడు గోసంపద వాడు చూసుకుంటాడు, కానీ బ్రహ్మచారికి ఏం తెలుస్తుందండి? వాడేమైనా ఎక్కడైనా వెళ్ళి భోజనం చేసి చదువుకోవడం తప్ప వాడికి అంతకంటే ఏం తెలియదు. సన్యాసికి కూడాను గోవులను కాపాడటం అనేది ప్రత్యేకం. సన్యాసి ఏదో పీఠాధిపతులు మహానుభావులు, వాళ్ళ విషయం వేరు. కాబట్టి అలాంటివన్నీ కూడాను పశువునాగం రూపం అన్నస్య రూపం అండి. ఈ పైన అన్నం మన ఇంట్లో సమృద్ధిగా ఉండాలి. ఎందుకనంటే ఎవరైనా వస్తారు, ఇల్లు అన్న తర్వాత పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చి ఆతిథ్యానికి ఎవరైనా వస్తే వాళ్ళకి భోజనం పెట్టవలసినటువంటి బాధ్యత గృహస్థుగా ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకి ఎవరికి ఉంటుందండి? అందుకోసమని అటువంటివన్నీ కూడాను ఇతను పొందుతున్నాడు ఇప్పుడు. అంటే వివాహం ద్వారా ఈ పైన ఇవన్నీ కూడాను అతను దేవతలను ఆరాధించడం. దేవతల పట్ల మనం ఎటువంటి అపరాధం చేయకూడదు. అంటే ఇప్పుడో మాట అప్పుడో మాట ఇలాంటి మాటలు మాట్లాడటానికి అవకాశాలు లేదు.
ఈ పైన అన్న సమృద్ధి ఆతిథ్యం ఇవ్వటం ఇలాంటివన్నీ కూడాను. యశశ్రీ శ్రయతాం మయి అని అంటున్నాడు. అంటే యశః శ్రయతాం శ్రీహి మయి శ్రయతాం అంటే కీర్తి నాకు సమృద్ధిగా నాకు లభించుగాక. అదే అంటాడు, యశోజన్య సా నిస్వాహ శ్రేయానువస్య సోసా నిస్వాహ అని మంత్రాలతో చెప్పుకుంటూ మాట్లాడతాడు అక్కడ. నాకు అందరిలో చాలా గొప్ప కీర్తి గలవాడినిగా నేను ఉండాలి అని ప్రార్థించుకుంటున్నాడు. అలాగే కీర్తి ధనం కూడానండి. ధనం అంటే మరి ఆ గృహస్థాశ్రమం ధనంతో సాధ్యమయ్యేటటువంటిది. ధనం లేకపోతే గృహస్థాశ్రమం ఎలా కుదురుతుందండి? అందువలన ఇలాంటి భావాలన్నీ కూడాను ఈ మంత్రాల్లో మనకు కనపడుతున్నాయి. ఈ అక్షతారోపణ సందర్భంగా మనసశ్చిత్తమాకూతిం వాచసత్యమశీమహి పశూనాగం రూపమన్నస్య యశశ్రీశ్రయతామయి అని అన్నాడండి. తర్వాత మాట్లాడుతూ అంటాడు, యథాహమస్య అతృపగ్గు స్త్రీజీపుమాను యథా స్త్రీ తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి అని అంటున్నాడండి. తర్వాత మంత్రంలో మాట్లాడుతూ యథాహమస్య అతృపగ్గు స్త్రీజీపుమాను యథా స్త్రీ తృప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య తృప్యాణి యజ్ఞస్య కామ్య ప్రియ అనే మంత్రాలండి. వధ్వాహ వివాహ ద్వారా ఆమెకు వివాహ ద్వారా వధువు లభించింది. తద్వారా ఆమెకు అతనికి కలిగేటటువంటి ఆనందం, అలాగా ఆమెకు కూడా ఈయన ద్వారా కలిగేటటువంటి ఆనందం. యథాస్త్రీ పుంసి ప్రియే ప్రియా ఆమెకు ఇతను ప్రియుడు, ఇతనికి ఆమె ప్రియురాలు. ఇద్దరు కూడాను అన్యోన్యం మైత్రితో ఇద్దరు కూడా మెలగవలసినటువంటి అవసరం. యజ్ఞస్య కామ్య ప్రియ వీళ్ళిద్దరు కూడాను ఆ యజ్ఞానికి ప్రియులండి. ఆ యజ్ఞ పురుషుడు ఉన్నాడు చూసారా, దేవతలండి వీళ్ళందరూ చేయించేది. మనం మొట్టమొదటి నుంచి చూస్తే దేవతలే ఈ యజ్ఞాన్ని చేయిస్తున్నారు అని దీంట్లో కనపడుతోంది. అంటే మీకు రహస్యం ఏంటో తెలుసా? వాళ్ళు గనక ఈ వివాహం చేయించకపోయినట్లయితే, వీళ్ళిద్దరి చేత యజ్ఞాలు గనక చేయించలేకపోయినట్లయితే వాళ్ళకి ఆవిర్భాగాలు రావు. ఎవరి స్వార్థం వాళ్ళది. అంచేత రేపొద్దున వాళ్ళకి ఆవిర్భాగాలు ఇవ్వాలండి. దర్శపూర్ణమాస యాగాలు, అక్కడి నుంచి వాళ్ళు జ్యోతిష్టోమం, అలాగే అక్కడి నుంచి పశుబంధం, అలాగే చాతుర్మాస్యలు, అలాగే ఇంకా వాజపేయం, ఇలాంటి అనేక క్రతువులు వేదాన్ని నిండా అవే కదా ముందు ప్రధానంగా వర్ణించేది. ఇవన్నీ మరి గృహస్థు చేస్తాడు కానీ భార్యా సంబంధం కలవాడికి కర్మానుష్ఠానం ఉందో అధికారం ఉంటుంది కానీ బ్రహ్మచారికి కర్మానుష్ఠానం ఉందో అధికారం ఉంటుందా? అంచేత వివాహం చేయిస్తే కానీ కుదరదు. అందుకనే భగో అర్యమా సవితా పురంధిర్మహ్యం త్వాదు గారుహ బచ్చాయ దేవా ఆ వధువుతో మాట్లాడుతూ మొట్టమొదట్లోనే ఈ మంత్రంతో ప్రారంభించాడు. భగుడు, అర్యమ, సవిత, దేవేంద్రుడు మొదలైన వాళ్ళందరూ నిన్ను నాకు ఇస్తున్నారమ్మాయి. వాళ్ళ ద్వారా నువ్వు వచ్చావు నాకు. దేవతలు ప్రతి విషయంలోనూ అడుగు అడుగునా కూడా దేవతలతోనే సంకీర్తన కనపడుతోంది. అంటే అర్థం ఏమిటి? ఈ వివాహం ధర్మేచ అర్థేచ కామేచ, ధర్మం కోసమని ధర్మ ప్రజా సంపత్త్యర్థ శ్రియముద్వహే అని సంకల్పం చేస్తాడు. అంటే ఈ పైన నేను మనిద్దరం కలిసి ధర్మాన్ని ఆచరించాల్సిన వాళ్ళం. తెలియలా? ప్రజాశ్చ ధర్మాన్ని ఆచరించాలి, ప్రజాశ్చ ఉత్పాదయితవ్యాహ అని ఆ సంకల్పం దగ్గర చెబుతాడు. ధర్మానుష్ఠానం చేయాలి, సంతానాన్ని పొందాలి అని. ఆ రకంగా దేవతలకు సంతోషపరచడం కోసమని అనేక రకములైనటువంటి కర్మలు, వ్రతాలు, నోములు అనేకం ఇవన్నీ కూడా మనం ఆచరించాలి. అందుకోసమని యజ్ఞస్య కామ్య ప్రియ, యజ్ఞాన్ని వాళ్ళు అనుష్ఠించడం, తద్వారా దేవతలకు ఆవిర్భాగాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా వివాహ అనంతరమే జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా మన ఇద్దరికి కూడా సంభవించాలి. దానికోసమనే మనం వివాహం చేసుకుంటున్నాం అని అక్షతారోపణ సమయంలో చాలా గొప్పగా ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా కొన్ని విశేషాలు మాట్లాడతాడు, చూద్దాం.